నేనొక ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను మన కొత్త జనరేషన్ ఉంది కదా వాళ్ళకి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే రోడ్డు మీద నడిచే వాళ్ళ జీవితం మీ స్టీరింగ్‌లో ఉంటుంది. ఎంత త్వరగా మీరు మీ పెడల్ నొక్కుతారో, ఎంత త్వరగా మీరు యాక్సిలరేటర్ నొక్కుతారో అది డిసైడ్ చేస్తుంది ఎదుటివాడు ఎంత బతుకుతాడో. గత సంవత్సరం పూణేలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలా అయితే ఒక యువకుడు కారు రోడ్డు మీదకి తెచ్చారో అండ్ అవతలోళ్ళు చనిపోయారో. ఢిల్లీలో కూడా జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడైతే ఒక యంగ్ కుర్రాడు తన ప్రాణాలు కోల్పోయాడో. ఎందుకంటే కారు నడుపుతున్న కుర్రాడు కూడా స్పీడ్‌గా బండి నడపాలనుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఆ కార్ కిందొచ్చి చనిపోయిన కుర్రాడి లైఫ్ పోయింది. అండ్ ఆ కార్ నడుపుతున్న వాడి లైఫ్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. నాకలా అనిపిస్తుంది. ఎందుకంటే తను రియలైజ్ అయ్యి ఉన్నాడు తన కార్ కింద ఒకళ్ళు చనిపోయారని. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎవరైతే కుర్రాళ్ళు స్టీరింగ్ పట్టుకోవాలనుకుంటున్నారో అండ్ మీకు లైసెన్స్ ఇంకా దొరకలేదో ఎదురు చూడండి. పేరెంట్స్‌కి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఆ తాళం మీద కాపు కాసి దాచుంచండి. ఎందుకంటే మీరు కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తాళం కుర్రాళ్ళు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు ఇంత జరిగేవి కాదు. ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన జనరేషన్ చాలా త్వరగా ఎతికిపోయి ఎగిరిపోవాలనుకుంటున్నారు. సో అందుకే నేను చెప్తున్నా, రోడ్డు మీద నడిచేవాళ్ళు ఎవరి కోసమైతే వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారో వాళ్ళ జీవితం కోసం ఏవైతే మీ పెడల్స్ ఉన్నాయో, ఏవైతే మీ స్టీరింగ్ ఉన్నాయో వాటికి కొంచెం సమయం ఇవ్వండి. వెయిట్ ఫర్ ది రైట్ ఏజ్. వెయిట్ టు గెట్ యువర్ లైసెన్స్ టు డ్రైవ్ ఆన్ ది రోడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.